పృథ్వీరాజ్ మొన్న లైలా మూవీకి సంబంధించి ఆయన కొన్ని వార్తలు అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. అవి విన్న తర్వాత ఫ్యాన్స్ ఏంటంటే అరే ఈయనకు అవసరమా అంటే ఇంటెన్షనల్గానే మాట్లాడారు అన్నట్టుగా అంటున్నారు. కానీ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం సోషల్ మీడియాలో అది కాస్త వైరల్గా మారింది. అందులో ఏమని ఉందంటే ఆయన మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఆ సినిమాలో చేసిన దాని గురించి మాట్లాడని తప్పించి అక్కడ ఏది తప్పుడు ఉద్దేశం లేదు అంటున్నారు. మరి ఆ 11 అనే నంబర్ మెన్షన్ చేయడం ఎందుకు? సో ఖచ్చితంగా ఆయన ఏదో సరదాగా వేసిన డైలాగు దాన్ని అయితే వీళ్ళే కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈరోజు 11 అంటే మనం టైంలో కూడా రోజుకు 2 సార్లు 11 అనే టైం చూస్తాం. మరి ఆ 11 అని చూసినప్పుడు కూడా వాళ్ళు మనకు వచ్చిన సీట్లు 11 కదా అని చెప్పి ఆ పేటీఎం గొర్రెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఈయన 11 గొర్రెలు అన్నారు. అక్కడ దాంట్లో వైసీపీ పార్టీ పేరు కానీ దాంట్లో ఆ నాయకుల పేర్లు కానీ ఎక్కడ తీసుకురావాలి. మరి 11 గొర్రెలు అనగానే వాళ్ళే ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఇప్పుడు మీరు కానప్పుడు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మరి మీరు అయినప్పుడే కదా మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. అంటే మీరంతా కూడా 11 గొర్రెలైనా మీకు వచ్చిన 11 సీట్లనే మీరు బాధపడుతున్నారు. ఆ రకంగా మరి ఈయన అన్న మాటలు అయితే తప్పులేదు. సో దాన్ని పట్టుకుని ఎక్కడో సినిమా గురించి మాట్లాడిన దాన్ని పట్టుకుని వీళ్ళు పొలిటికల్గా వీళ్ళని అన్నారనుకుని వాళ్ళు ట్రెండ్ చేసి సినిమా పైన నెగిటివ్ చేయడం, అట్లానే పృథ్వీ గారికి 400-500 పైగా కాల్స్ చేయడం, ఆయన్ని తిట్టడం, వాళ్ళ అమ్మగారిని తిట్టే విధంగా బూతులు పెట్టడం మొత్తం సోషల్ మీడియాలో అదంతా చూసి అయితే ఫైర్ అయ్యారనమాట. సో నేను ఒక్కొక్కరు ఎవరెవరైతే తిట్టారో ఎవరెవరైతే మా తల్లిని కానీ ఇట్లా దూషించారో వాళ్ళందరిపైన కూడా నేను సైబర్ క్రైస్ పెడతాను, ఖచ్చితంగా మీ అంత చూస్తానని కూడా ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఆయన అయితే హై బీపీతో కొంచెం హాస్పిటల్కి అయితే వెళ్ళారు. సో మరి అక్కడ అయితే స్టూడియో వాళ్ళకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగిందనమాట ఇదంతా. సో నన్ను ఇంత విధంగా వేధిస్తున్నారు కావాలని చెప్పి. సో నేను వాళ్ళందరికీ గుణపాఠం చెప్తా, ఎందుకంటే నా వెనకమాల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నాకు ఆయన సపోర్టు అంది ఉన్నాయి. సో నేనేం తప్పు మాట్లాడలేదు. నేను తప్పు మాట్లాడితే మీరు అన్న అర్థం ఉంటుంది. సో అనవసరంగా నా నెంబర్ ఎక్కడి నుంచో పట్టుకుని నన్ను ఇబ్బంది పెట్టి నన్ను ఇంత చేయాల్సిన అవసరం లేదు కదా. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా, అందరి మీద కంప్లైంట్ ఇచ్చి నేను ఒక్కొక్కరిని ఓసలు లెక్క పెట్టిస్తా అనే విధంగా అయితే చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగాలేదు అని తెలిసినప్పటికీ కూడా ఆయన ప్రజెంట్ అయితే దానికన్నా ముందు కూడా ప్రజెంట్ కొంచెం ఆరోగ్యం అయితే అంత వరస్ట్ కేసులోనే ఉంది. బట్ ఆయన కొంచెం తొందరతోనే కోలుకుంటున్నారు. నిన్న హై బీపీ ఆయన అక్కడికి వెళ్ళారు. కానీ ఆ రోజు ప్రెస్ మీట్లో అటు విశ్వక్సేన్ వాళ్ళు కూడా ఆయన అన్నది ఏ విధంగా తప్పు అనిపించారు, మీకు అలా తప్పుగా తీసుకుంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పినప్పటికీ కూడా 125K ట్వీట్స్ అంటే ఇంతగానం అవసరమా నెగిటివిటీ అంటున్నారు. అదే అంటుంది వీళ్ళు గొర్రెలు కాబట్టి నిజంగా ఇప్పుడు అందరూ అది ఫాలో అయిపోతాయి అనమాట. ఒకదాన్ని ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్తే ఇటు వెళ్ళమంటే అటు వెళ్తాయి. సో ఆ విధంగా వీళ్ళందరూ కూడా 11 అంటే వీళ్ళనే అనుకున్నారు, 151 అంటే వీళ్ళనే అనుకున్నారు. సో ఆ నెంబర్లు ఇంకెవరు వాడకూడదు. ఇప్పుడు స్కూల్లో రోల్ నెంబర్స్ ఉంటాయి, 11 అనే రోల్ నెంబర్ ఉంటుంది, డేట్లో కూడా రోల్ నెంబర్ ఉంటుంది. సో 11 అనే అలా ఇది కూడా వస్తుంది. మరి ఇంకా ఆ రోజు 5 సంవత్సరాలు అట్లనే ఫీల్ అవుతారు వాళ్ళు. సో మరి ఖచ్చితంగా 11 అంటే వాళ్ళని అంటున్నారు అనుకునే ఆ భావం నుంచి వాళ్ళు బయటకు రావాలి ఫస్ట్. అది వచ్చిన తర్వాత వాళ్ళని అనలేదని వాళ్ళు తీసుకోగలుగుతారు. ఇప్పుడు ఎవరు స్టేజ్ మీదకి వచ్చి 11 అన్నా కూడా అక్కడ 11 ఇంకా డాష్ ఏం మాట్లాడినా కూడా వీళ్ళే అని ఎలా ఫీల్ అవుతున్నారు. సో ఈ రోజు గొర్రెలు అన్నారు, రేపు ఇంకా పెద్ద మాటలు అంటారు. అప్పుడు కూడా తీసుకుంటే మీ అంత నిజంగానే గొర్రెలు ఎవరు ఉండరు.